ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చాము. అండ్ క్రిస్మస్ ఎపిసోడ్స్లో భాగంగా ఈరోజు ప్రభువునొద్దకు నడిపించడానికి ఉదయించిన నక్షత్రం గురించి ధ్యానిద్దాము. మరి యాక్చువల్లీ క్రిస్మస్ అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది అందరికీ స్టార్. అది డిసెంబర్ కూడా రాకముందే నవంబర్ 25 నుంచే మరి పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇంటి ముందు హ్యాంగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చర్చెస్ పైన. అలాగే ఇంకా యూత్ అయితే కాంపిటీషన్స్తో మీరు పెద్దది పెట్టారు, మేము పెద్దది పెట్టాము, దాన్ని డెకరేట్ చేయటం. ఈ రీతిగా ప్రతి ఒక్కరు చర్చ్ల వాళ్ళనే కాదు, మరి యూత్ కూడా, నేమ్స్ క్రిస్టియన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది స్టార్. అసలు ఆ స్టార్ దగ్గరే చాలా సందడి చేస్తూ ఉంటారనమాట. దాన్ని డెకరేట్ చేసే విషయంలో కానీ, దాన్ని ప్రిపేర్ చేసే విషయంలో కానీ, వాట్ నాట్. స్టార్ అంటే ఇంకా క్రిస్మస్ అంటే స్టార్ అంటే సందడి, ఆ రీతిగా చేస్తూ ఉంటారు. బట్ స్టార్ అసలు ఎందుకు పెడతారన్నది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి పెద్దోళ్ళు అంటారు కదా, ఇంటి పైన స్టారు ఇంటిలో బార్ అని కూడా అంటూ ఉంటారు. కానీ ఈ నక్షత్రం గురించి మనం తెలుసుకోవాల్సినవి అనేకమైన అంశాలు ఉన్నాయి. యాక్చువల్లీ నక్షత్రం గురించి ధ్యానిస్తున్నప్పుడు చాలా స్టార్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అలాగే చాలా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. బట్ స్టిల్ మనం క్రిస్మస్కి రిలేటెడ్గా ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి, అండ్ ఎలాగూ బైబిల్ మెడిటేషన్లో భాగంగా క్రియేషన్ మనం ధ్యానిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా నక్షత్రం అనే మాట వచ్చినప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ధ్యానిద్దాము. అండ్ ఫ్యూ స్టార్ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, దానికి ముందుగా కీవర్డ్స్గా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంగ్లీష్లో కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఆస్క్డ్, వేర్ ఇస్ ద వన్ హూ హ్యాస్ బీన్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జూస్? వి సా హిస్ స్టార్ వెన్ ఇట్ రోజ్ అండ్ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకి ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉన్నది. అది రోజ్ అన్నమాట తెలుగు ట్రాన్స్లేషన్లో లేదనమాట. అది మనం ముందు లేఖనాల్లో ధ్యానిద్దాము. ఫ్యూ స్టార్ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, స్టార్ ఇస్ అ సెల్ఫ్ ల్యూమినస్. ఇది స్వయం ప్రకాశితం. ఎందుకంటే డ్యూ టు ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ సోర్స్, అది స్వయంగా ప్రకాశిస్తుంది అన్నమాట. మరి ప్రతి క్రిస్టియన్ కూడా ఎవరో రావాలి, ఎవరో అగ్ని రగిలించాలి, మండించాలి, ఈ రీతిగా ఎదురు చూసే దినాలు కాదు. వీ మస్ట్ షైన్ ఫర్ జీసస్. మనం వెలగాలి. మరి ఐజయా 60th చాప్టర్ 1st verse ఉంటుంది కదా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే, గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హెవెన్లీ లైట్. మరి జ్యోతిర్మయుడకు తండ్రి అని యాకోబు 17లో ఉంటుంది కదా. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబవ్ అని చెప్తూ, అక్కడ జ్యోతిర్మయుడు అన్న మాట దగ్గర మరి ఫాదర్ ఆఫ్ హెవెన్లీ లైట్ అని అంటారంట. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే, ఆశీర్వాద సూచనగా కూడా స్టార్ని మరి బైబిల్ లేఖనాల్లో ధ్యానించడం జరుగుతూ ఉన్నది. మరి ఆదికాండం 15:5లో మరి దేవుడు అబ్రహాం గారిని పిలిచి ఆకాశపు నక్షత్రాల వల్ల నీ సంతానం చేస్తానని ఆశీర్వదించడం చూస్తూ ఉన్నాం. అలాగే ఫిఫ్త్ వన్ చూసినట్లయితే, ఆస్ట్రాలజీలో కూడా, జ్యోతిష్యంలో కూడా మరి ఆదికాండం 1:14లో సూచనలు కాలాలు తెలపటం కోసం అక్కడ వినియోగించడం స్టార్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి ఇట్ హ్యాస్ స్పెసిఫిక్ నంబర్ అండ్ నేమ్స్, పేర్లు అలాగే సంఖ్య కూడా నిర్దేశించబడింది నక్షత్రం. మరి కీర్తన 147:4లో ఉంటుంది కదా, నక్షత్రాల సంఖ్యను నియమించి వాటికి పేర్లు పెట్టుచున్నాడు అని. దేవునికి స్తోత్రం. అసలు స్టార్ ఆయన నక్షత్రం అని ఉన్నది కదా. ఆకాశంలో మరి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. మరి ఏదో ఒక నక్షత్రానికి అసైన్ చేయొచ్చు కదా. ఓకే, ఈ స్టార్ ఉంది కదా, దీన్ని అసైన్ చేసేద్దాము ఈ టాస్క్ ఫోర్స్కి, వైజ్మెన్కి అదే రూట్ చూపిస్తుంది అని అలా చేయొచ్చు. లేదు, ఇంకా దేవుడు కావాలనుకుంటే ఏదైనా చేయ. బట్ దీనికోసమే ఒక స్టార్ని అప్పటికప్పుడు మరి ఉదయింప చేశారనమాట. ఇంగ్లీష్ బైబిల్లో చూసాం కదా, ఇట్ రోజ్. అక్కడ జ్ఞానులు చెప్తా ఉన్నారు, అది మరి ఉదయించడం చూసాం మేము, దాన్ని చూసి వచ్చామని. మరి ఆకాశంలో అనేకమైనవి ఉన్నాయి కదా నక్షత్రాలు, వారు చూస్తూనే ఉంటారు. బట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్?
ఈ మిగతా నక్షత్రాలకి ఈ నక్షత్రానికి ఏ డిఫరెన్స్ వాళ్ళు చూసి మరి చూడటానికి వచ్చామన్నారు. మరి లేఖనాలు అప్పుడు ధ్యానించి మరి నక్షత్రం పుట్టింది, అక్కడ పుట్టేశాడు అని కూడా వారు తెలుసుకోవటం చూస్తూ ఉన్నాము. మరి ఆకాశంలో అది కూడా నక్షత్రంలానే ఉంది. అదేదో మరలా ఇంకో ప్లానెట్ లాగా వాళ్ళకి కనిపించడం అలా జరగట్లేదు. నక్షత్రాల్లోనే నక్షత్రం. అదేంటంటే ఒక 4 పాయింట్స్ చూద్దాం. వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే ఇట్స్ పొజిషన్. మొట్టమొదటిగా అది దేవునికి సంబంధించింది, ఆయన నక్షత్రం అని మరి మత్తయి సువార్త 2:2లో మరి జ్ఞానులు చెప్తా ఉన్నారు కదా, ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చామని. మరి ఆయన సింహాసనం, నీతి న్యాయాలు అన్న సింహాసనానికి ఆధారాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన పొజిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటిల్లో స్టార్ కూడా ఒకటి, ఆయన నక్షత్రం. ఇట్ బిలాంగ్స్ టు హిమ్. నువ్వు నేను కూడా ఆయనకి చెందిన వారం. మరి కీర్తన 100లో ఉంటది కదా, ఆయనే మనను పుట్టించును, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని. అలాగే మరి 1 పేతురు 2:9 ఉంటది కదా, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము మనం, దేవునికి స్తోత్రం. మరి 1 కొరింథియన్స్ లో కూడా ఉంటది కదా, 6th chapter 20th verse లో, విలువ పెట్టి కొనబడిన వారు మనం, దేవునికి స్తోత్రం. సెకండ్ వన్ చూసినట్లయితే ఇట్స్ మేక్, అది దాని నిర్మాణ క్రమం కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట మిగతా దాంతో చూస్తే. ఎందుకంటే ఇట్ మేడ్ ఇన్ హెవెన్, అది ఆయన నక్షత్రం కాబట్టి. అండ్ అందున మత్తయి 2:2లో చూస్తాం కదా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఇట్ రోజ్ అంటే ఇట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్ జీసస్ బర్త్. యేసయ్య పుట్టుకకు ముందు ఈ నక్షత్రం లేదు. ఇది యేసయ్య ఎప్పుడైతే పుట్టినారో అప్పుడు ఇది యేసయ్య పుట్టాడహో అని ప్రొక్లెయిమ్ చేయటానికి, ఇతరులకి సువార్త చాటిన మాదిరి ఇతరులను యేసయ్య దగ్గరికి నడిపించడానికి పుట్టిన నక్షత్రం అన్నమాట, దేవునికి స్తోత్రం. అలాగే మరి మనం కూడా ఈ నక్షత్రం ఇతర నక్షత్రాలకి ఏ రీతిగా మరి సారూప్యం లేకుండా ప్రత్యేకంగా ఉన్నదో, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మరి అపోస్తుల కార్యములు 15:39లో ఉంటది కదా, మూర్ఖులకు ఈ తరానికి వేరే మనం రక్షణ పొంది జీవించబద్దులమన్నాం, దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈ లోకపోకడలు, ఫ్యాషన్స్, ట్రెండ్స్, టేస్టులు, డిజైర్స్, వీటిని ఏవి మనం ఫాలో అవ్వకూడదు. మరి 1 Peter 3 3rd chapter లో ఉంటది కదా, 3 to 4 verses లో, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారాన్ని మనం ఆ గుణాలని మరి అలంకారంగా కలిగి ఉండాలని. మరి ఈ పాపలోకంలో క్రిస్టియన్స్ ఎక్కడ ఉన్నా కానీ ఒక యునిక్ ఎగ్జిస్టెన్స్ మనం కలిగి ఉండాలండి. మరి 10,000 మందిలో కూడా నా ప్రాణ ప్రియుని నేను గుర్తించగలను అన్నట్టు పరమగీతాల్లో మరి మనం కూడా ఎంతమంది ఉన్నప్పటికీ వీరు క్రిస్టియన్స్ అని చెప్పే విధంగా మన ప్రవర్తన ఉండాలి, దేవునికి స్తోత్రం. బికాస్ వీఆర్ యూనిక్, వీఆర్ స్పెషల్, దేవునికి స్తోత్రం. థర్డ్ వన్ చూసినట్లయితే ఇట్స్ బ్రైట్నెస్, దాని వెలుగు కూడా, దాని మహిమ కూడా డిఫరెంట్ గా ఉన్నదనమాట. మరి 1 కొరింథీ 15:41లో చూస్తాం కదా, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు, దేవునికి స్తోత్రం. మరి ఇది దేవుని నక్షత్రం కాబట్టి మరి దానికి మహిమ వేరుగా ఉన్నది. మనం కూడా దేవుని బిడ్డలం కాబట్టి అందరికి ఇచ్చే ఛాన్సెస్ కంటే, ఆపర్చునిటీస్ కంటే, బ్లెస్సింగ్స్ కంటే, ఆయన ఇచ్చే కాపుదలు కానీ ఆశీర్వాదాలు కానీ అవి అత్యద్భుతంగా ఉన్నవి, దేవునికి స్తోత్రం. అన్ని కూడా దేవుడిచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనవి ఇస్తాడు, సంపూర్ణమైనవి ఇస్తాడు, దేవునికి స్తోత్రం. ఆయన రక్షణ వెలుగులోనికి నడిపించబడిన నువ్వు నేను కూడా మరి మంచం కింద కొంచెం కింద వెలుగును దాచక నిత్యంగా దీపస్తంభం మీద పెట్టాలి. మరి మత్తయి సువార్త 5లో ఉంటది కదా, 5:15-16లో ఉంటది కదా, మరి దీపస్తంభం మీద మరి ఆ దీపాన్ని వెలిగించి పెట్టాలి. అలాగే మనుషులు మీ సత్రులను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరి అనేక మంది అంధకారంలో మరి నశించిపోతా ఉన్నారు. రక్షింపబడిన మనము, ఈ వెలుగులో నడుస్తున్న మనము, పగటి వారమైన మనము మరి ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి, దేవునికి స్తోత్రం. మరి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటిలో ఉన్న వారికి మనం నడిపించే లైట్ హౌస్ లాగా ఉండాలి, దేవునికి స్తోత్రం. అండ్ 4th వన్ చూసినట్లయితే ఇట్స్ పొజిషన్. మరి ఇది అన్ని నక్షత్రాలతో పాటు కాకుండా కొంచెం సెపరేట్గా మనం ఫొటోస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, వైజ్ మెన్ని నడిపించే స్టార్ కొంచెం
పెద్దగా ఉన్నట్టు, అలాగే బాగా కాంతిగా ఉన్నట్టు, అలాగే కొంచెం మిగతా వాటన్నిటికంటే అవన్నీ గుంపులు గుంపులుగా ఉన్నట్టు ఉంటాయి, ఇవి కొంచెం సెపరేట్గా ఉన్నట్టు చూస్తూ ఉంటాం. అలాగే మనం కూడా మరి మనం ఉంటున్న సహవాసం మరి వారు ఏ రీతిగా ఉన్నప్పటికీ మనం మాత్రం ప్రత్యేకంగా ఉండాలి. మరి దుష్టుల ఆలోచన నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని మరి కీర్తన 1:1-2 చరణాల్లో చెప్పబడిన రీతిగా రక్షింపబడిన మనము నిత్యముగా వేరుగా ఉండాలి. మన సహవాసం కూడా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనా పరులతో ఉండాలన్నమాట. మరి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా అంటారు. తెలుగులో కూడా ఉంటుంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారయ్యారు అన్నట్టు. కానీ రక్షింపబడిన మనము, క్రైస్తవులుగా ఉన్న మనము నిత్యంగా ఈ లోకానికి వేరే జీవించబద్ధులమై ఉన్నాము. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం వల్లే మనము మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకున్న బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ద టీచింగ్స్ ఆఫ్ స్టార్, అది అసలు నక్షత్రం నేర్పిస్తున్న పాఠాలని ధ్యానిద్దాము. మొదటిగా, నీ పట్ల దేవుని ప్రణాళిక ఎరుగు. నో యువర్ పర్పస్ ఆఫ్ బర్త్. అసలు ఎందుకు మనం జీవించాం, అసలు ఎందుకు పుట్టాము, నా జీవితం వల్ల అసలు ఏంటి ఉపయోగం అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, మరి ఆకాశం నిండా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. బట్ వై దట్ స్టార్ అలోన్? అనేకమైనవి మరి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పటికీ ఒక నూతనమైన నక్షత్రం మరి ఉదయించడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను నిర్మించడానికి, పుట్టించడానికి దెర్ ఈస్ ఎ యూనిక్ పర్పస్. యువర్ బోర్న్ ఫర్ ఎ పర్పస్. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నిన్ను సృష్టించినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా వ్యర్థురాలను, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా కుటుంబస్తులకు కానీ, సంఘానికి కానీ, పరిచయలో కానీ అని అనుకోవటానికే లేదు. ఎందుకంటే దేవుడు ఏది కూడా వేస్ట్గా ఉండటానికి, వేస్ట్ పీసులు చేసే దేవుడు కాదు. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఆయనకి ఒక యూనిక్, ఒక స్పెషల్ పర్పస్ అనేది, ఉద్దేశం అన్నది కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ లేఖనాలు మనం ధ్యానించినప్పుడు ఆల్రెడీ ఉన్న అన్ని స్టార్స్లో ఏదో ఒక స్టార్ని పిక్ చేయకుండా ఆ బ్రాండ్ న్యూ స్టార్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నాకంటే ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి అన్ని పొటెన్షియల్ ఉన్నాయి, వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి, సో వాళ్ళు చేస్తారు, ఇలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించక ముందే ఆయన ప్రతిదీ కూడా సమస్తాన్ని ఎరిగిన దేవుడు అండి. మరి మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూసినాయని. అలాగే జెర్మాయా 1st chapter 4-8 verses ఉంటది కదా, నీవు గర్భము నుండి బయలుపడక ముందే నిన్ను ఎరిగానని చెప్తా ఉన్నాడు దేవుడు. జనులకు ప్రవక్తగా నియమించానని. మరి ఆయన ప్రవక్త కాబట్టి అది ఇర్మియా గారికి ఇచ్చిన ప్రవచనం అండి అనుకుంటారేమో. మరి 1 పేతురు 2:9 ఉంటది కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన నామాన్ని ప్రచురపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయటానికి, మరి సువార్త ప్రకటన కోసం నిన్ను నన్ను రక్షించాడు. మరి ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు కానీ కీర్తన 139 14-16 చరణాల్లో చూసినట్లయితే 13వ చరణం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసిన్నది. 16వ చరణంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఇంక ఇవి చదువుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా మన పక్షంగా ఆయనకి అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మరి ఏవేవైతే దేవుడు మరి నీ పక్షంగా ప్రణాళికలు, ప్లాన్స్ కలిగి ఉన్నాడు, పర్పస్ కలిగి ఉన్నాడు, నిన్ను పుట్టించడంలో ఆయనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యూ మస్ట్ బి అవైలబుల్. మరి ఈ నక్షత్రం కూడా యేసయ్య పుట్టినప్పుడు ఉదయించింది. అలాగే మరి ఏ పర్టికులర్ పర్పస్ కోసం, ఏ పని కోసం
మరి దేవుడు నిన్ను నియమించాడో, అలాగే నిన్ను జన్మింపచేశాడో ఆ పర్పస్ని తెలుసుకుని దాని ప్రకారం జీవించబద్ధులమే ఉన్నాము. ఇప్పుడు పరిస్థితి అనానుకూలంగా ఉండొచ్చేమో కానీ పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరమైన సౌలును పౌలుగా మలిచి మరి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే ఉన్నాడు అపోస్తుల కార్యం 9:15 చెప్పబడిన రీతిగా ఆయన సంకల్పంలో ఉంటే మరి ఎక్కడికి వెళ్ళినా, మరి 139వ దావీదు కీర్తనలో మనం చూస్తాం కదా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్తున్నావు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ పాతాళ మందు నువ్వు ఉన్నావు, ఆకాశంకి ఎక్కెళ్ళినా నువ్వు ఉన్నావు, వేకు రెక్కలు కట్టుకుని వెళ్ళిన సముద్ర దిగంతంలో నివసించిన అక్కడ ఉంది, నీ చెయ్యి నన్ను పట్టుకుంటది అని అక్కడ మరి కీర్తనకారుడు చెప్తున్నట్టు, మరి ఆయన పర్పస్ లో, ఆయన ఎన్నికల ఏర్పాటులో ఉంటే మనం ఎంత దూరం పారిపోయినా కానీ, మరి నేను చేయలేను ప్రభా ఈ పరిచర్య, నాకు జాబ్ చేసుకొని ఒక విశ్వాసగా ఉంటానన్నా కానీ ఆయన చెవులు పిండి మరి దేవుని సన్నిధికి మరి ఆయన పరిచయకి నిలబెట్టే దేవుడే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొన్ని పరిస్థితుల్లో ఆయన చిత్తాన్ని మనం గ్రహించలేకపోవచ్చు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి నా జీవితంలో అని మనకు తెలియకపోవచ్చేమో కానీ జెర్మయా 29:11 ఉంది కదా, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, నీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలియకపోయినా హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చిత్తానికి విధేయత చూపించడమే. మరి నక్షత్రమా, మరి నా కుమారుడు జన్మించాడు, నువ్వు ఉదయించనగానే ఇటు యేసయ్య బెత్లెహేంలో పుట్టడం, ఇది ఆకాశంలో జన్మించడం జరిగింది. మరి మనం కూడా ఎప్పుడు కూడా లార్డ్ ఐమ్ అవైలబుల్, యూజ్ మీ అని మనం దేవుని పాదాల చెంత ఉన్నప్పుడు ఆయన నిత్యముగా ఆయన మన పట్ల ఆయనకున్న ప్రణాళికను మరి సిద్ధింపజేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ సెకండ్ వన్ చూసినట్లయితే ప్రవచనం నెరవేర్పు. మరి ఇది ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ప్రాఫెసీ ఆఫ్ ప్రామిస్. ఈ ప్రామిస్ ఏంటంటే మరి సంఖ్యాకాండ 24:17 మరి బిలాము ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు, నక్షత్రము యాకోబులో ఉదించునని. మరి సంఖ్యాకాండం నుంచి మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మరి ఆ నెరవేర్పు మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఆ రీతిగానే మరి దేవుడిచ్చిన వాగ్దానాలు కొంచెం లేట్ అయినప్పటికీ నిత్యంగా ఎవ్వరం కూడా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదండి. అసలు డిస్బిలీఫ్ అనేది ఉండొద్దు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానాలు మరి అనేకమై ఉన్నాయి. మరి 2 కొరింథీ 1:20 చూసినట్లయితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. మరి వాగ్దానం చేసిన తర్వాత లేట్ అయిపోయిందని మరి మనం డివేట్ అవ్వటం కాదు, కానీ మరి హెబ్రీ 11:11 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మరి అబ్రహాం గారు ఎదురు చూశారు, మరి స్వార్థాన్ని పొందుకోగలిగినారు. మరి ఒక్క బిడ్డ కూడా లేని సమయంలో ఆకాశ నక్షత్రాలు ఇస్తానంటే మామూలు మనమైతే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఈ వయసులో ఆకాశ నక్షత్రాల హౌ కమ్ ఇట్స్ పాసిబుల్ అని మనమే ఇన్ రిటర్న్ దేవుని కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఆదికాండం 15:5 కానీ అబ్రహాం గారు నమ్మారు, పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 13:51 చూసినట్లయితే వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఏ కార్యాలు అనేకమైన అద్భుతాలను చేయలేదంటే యేసయ్య. మీరు ఎప్పుడైతే అల్ప విశ్వాసంతో ఉంటారో అక్కడ అద్భుతాలు ఆగిపోతాయి. యేసు రక్తమిచ్చే ఎప్పుడైతే నమ్ముతామో నమ్మువానికి సమస్తమును సాధ్యమే, సమస్తం పొందుకుంటారు. నమ్ము పొందు ఆయన వాగ్దానాలను, ఆశీర్వాదాలను. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ కొన్ని తుచ్చమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం శ్రేష్టమైనవి కూడా విడిచిపెట్టుకుంటా ఉంటారు. మరి ఆదికాండం 25 చూస్తాం కదా, మరి ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నారు ఏశావు. ఈ రీతిగా ఎవరు ఉండకూడదు. వాగ్దానాన్ని మరి అనుభవించడానికే దేవుడు వాగ్దానాలను ఇస్తాడు, ఆశీర్వాదాలను ఇస్తాడు. వాటిని స్వతంత్రించుకోకుండా ఆశీర్వాదానికి వారసులగుటకే మీరు పిలువబడ్డారని లేఖనాలు సెలవిస్తారు. వాటిని స్వతంత్రించుకుంటా ఏవేవైతే అడ్డుగా ఉంటా ఉన్నాయో, ఎక్కడ పడిపోయారు, ఏ విషయంలో తప్పిపోయారు, మరి ఏవి అడ్డుగా ఉన్నాయో, ఏవి నీ కన్నులకు మరుగుపరిచినాయి, ఆ పొరలను మరి రాలిపోయినప్పుడు మాత్రమే ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ దేవుని సన్నిధులను జాగరణ చేస్తూ మరి బతిమాలినప్పుడు నిత్యముగా మార్గాన్ని సరళం చేసే దేవుడు అన్నాడు. ద్వారాలను తెరిచి పట్టజాలను విస్తారమైన దేవులను కుమ్మరించే దేవుడు అన్నాడు. ఇవి అన్ని అననేసారండి. ఈ మెస్ అంతా ఒక పక్కన పెట్టేసి దేవుని సన్నిధానాన్ని వెతికినప్పుడు మరి కొంతమంది ఇంకోటి కూడా వాగ్దానం స్వతంత్రించుకోకపోవటానికి కారణం మరి తొందరపాటు కూడా అయి ఉండొచ్చు.
దేవుడైతే మరి ఫస్ట్ కింగ్గా, ద బెస్ట్ కింగ్ అని సౌలు గారిని ఏర్పాటు చేసినారు. బట్ తొందరపాటు సమూయేలు గారు వచ్చిన దాకా ఆగలేక మరి బలి అర్పించడం చూస్తూ ఉన్నాం. అదే దావీదు గారైతే యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుందినని కీర్తన 41 అంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత సహనంతో కనిపెట్టుకున్నారో కదా. అనేకమైన ఇబ్బందులు, శోధనలు, వేదనలు, ఆవేదన ద్వారా వెళ్ళినప్పటికీ ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచి తన దృష్టి కానీ, చూపు కానీ, తన కాన్సన్ట్రేషన్, నిరీక్షణ ఎక్కడా చెక్కు చెదరలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి నిశ్చలమైన మరి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ సిద్ధపాటు లేకపోవటం. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది కదా, మరి బుద్ధి లేని కన్యకలు. మరి దేవుడు ఆశీర్వదించే సమయానికి చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. ఆయిల్ లేదు, పరిశుద్ధతకి, ప్రార్థన జీవితానికి, మరి విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రార్థన లేదు. అయ్యో దేవుడు దీవించే సమయానికి, ఆయన రాకడ సమయంలో మరి ఆయిల్ లేకుండా, ఈ పరిశుద్ధత, ఆత్మీయత, ప్రార్థనా జీవితం లేకుండా ఆయన ఎదుర్కొనలేము. ఆయన ఇచ్చే దీవులు ఏవి కూడా మనం స్వతంత్రించుకోలేము. మరి ప్రాపర్ ప్రిపరేషన్ కూడా కలిగి ఉండాలన్నమాట. దేవుడు ఇస్తాడు వాగ్దానాన్ని, దాన్ని మనం పొందుకోలేకపోతా ఉన్నామంటే ఏవేవి మరి అడ్డుగా ఉంటా ఉన్నాయో మనలో ఆయనకు ఆయాస్కరమైన మార్గాలను, మరి అతిక్రమను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి దేవా, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, వాటన్నిటి నుంచి విడిపించి ప్రభు అన్నప్పుడు నిత్యంగా దేవుడు వాటన్నిటి నుండి విడిపించి ఆయన ఏదైతే నీ పక్షంగా ప్రణాళికను కలిగి ఉన్నాడు, వాగ్దానాన్ని చేసినాడు, అవన్నీ నిత్యంగా కొమ్మరించే దేవుడు అన్నాడు. ఆమేన్. మూడోదిగా చూచినట్లయితే దేవుని తట్టు త్రిప్పుట. దానియేలు 12:3 చూచినట్లయితే మరి ఒకటి, ఆ నక్షత్రం మరి దేవుని అనాది కాల ప్రణాళికను నెరవేర్చింది. మరి అది యేసయ్య పుట్టినప్పుడు మరి ఆ నక్షత్రం కూడా ఉదయించడం చూస్తాను. అలాగే ప్రవచనాలు నెరవేర్చింది ఆ స్టార్. మరి మనం కూడా మన పక్షంగా దేవుడు ఏవేవైతే వాగ్దానాలను, మరి ప్రవచనాలు కలిగి ఉన్నారో దేవుడు, వాటికి మనం అవైలబుల్గా మరి అల్ప విశ్వాసాన్ని కొట్టివేసి, అనవసరమైనవి కొట్టివేసి, తొందరపాటును కొట్టివేసి, సిద్ధపాటు కలిగి ఆయన కోసం వేచి చూచినప్పుడు ఆ ప్రవచనాలను నెరవేర్చుకుంటాం. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే దేవుని తట్టు త్రిప్పుట. మరి దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. మరి నక్షత్రం ఆ వైజ్ మెన్ ని ఏ డైరెక్షన్ వెళ్ళాలో ఆ తట్టు త్రిప్పిందనమాట. మరి అది ఎటు వెళ్తే అటు వెళ్తా ఉన్నారు. కాబట్టి మరి యోహాను 6:44 తండ్రి ఆకర్షించిందే ఎవడు నా ఎద్దుకు రాడని మరి యేసయ్య చెప్తా ఉన్నారు. మరి తండ్రికి కలిగిన ఆకర్షణ మరి మనం కూడా కలిగి ఉన్నప్పుడు, మరి ఆయన స్వభావాన్ని ధరించినప్పుడు, దైవికమైన వరాలు, ప్రార్థన జీవితం, విశ్వాసంలో స్థిరత్వం, పరిశుద్ధత, నీతి నిజాయితీలు, మరి నియమం ప్రకారం మనం పోరాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మరి అనేకులను దేవుని తట్టు త్రిప్పగలం అన్నమాట. మన పరిస్థితే బాగోలేనప్పుడు ఇతరులకి మనం చెప్పే పరిస్థితి కూడా ఉండదు. మరి 1 పేతురులో మనం చూస్తాం కదా, మరి ఎటువంటి వాక్యం లేకుండానే మరి భర్తలు రాబట్టుకోవచ్చని, ఆత్మల్ని మనం ఏమి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించకనే మరి మన ప్రవర్తన బట్టి, మనం జీవిస్తున్న ఈ భక్తి జీవితాన్ని బట్టి, పరిశుద్ధ జీవితాన్ని బట్టి, దైవికమైన నడిపింపుని బట్టి అనేకులు దేవుని వైపు త్రిప్పబడతారు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆకర్షణీయం అంటే బాగా డ్రెస్ అయిపోవటం, హెయిర్ స్టైల్ చేయటం, మరి మేకప్ వేయటం కాదు, కానీ దైవికమైన లక్షణాలు. మరి 1 పీటర్లో చూసాం కదా మనం, మరి 3:3-4 సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగము స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవునికి స్తోత్రం. మన మోడెస్ట్గా ఉండటమే మోడల్ అండి. ఇతరులకి మార్గదర్శకంగా, ఆశీర్వాదకరంగా ఉంటాము. అనేక ఆత్మలను దేవుని సన్నిధానానికి త్రిప్పేటోళంగా ఉంటామన్నమాట. మరి ఒక యవనస్తుడంట తను దుర్వ్యసనం నుంచి విడిపించబడిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, మరి తన తోటి వాడిని నేను దేవునిలోకి నడిపిస్తాను, దేవుని వైపు తిప్పాలి, మరి నేను రక్షించబడ్డాను కదా అని ప్యాకట్ ఆడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి వీళ్ళకి కింద సువార్త చాడతాను, నా సాక్ష్యాన్ని పంచుకుంటానని వెళ్తే వాళ్ళు ఆడుతూ ఉన్నారంట. ఆడుతుంటే వీడు చూసి అదే ఆ ముక్క కాదురా ఈ ముక్క అని ఇంక వాళ్ళల్లో కూర్చొని కలిసిపోయాడంట. మరి ఈ రీతిగా ఉండకూడదు. మరి కలుపుతాము,
దేవుని వైపు తిప్పుతామని దుష్టుడికి అస్సలు అవకాశం ఇవ్వద్దు. అందుకే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అసలు వారి సహవాసమే వద్దనమాట. ఆకర్షించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయాలి. మరి జెర్మాయాలో మనం చూస్తాం కదా 31:18 నీవు నా మనస్సును త్రిప్పినడలా నేను తిరిగేదను. దేవా, నా మనసుని ఏ రీతిగా అయితే నీ వైపు త్రిప్పుకున్నావో మరి వీళ్ళ కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, త్రిప్పయ్య అని ప్రార్థించినప్పుడు నిశ్చయంగా వారి మనసును దేవుడు త్రిప్పివేసే దేవుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థనతో పాటు ప్రయత్నం కూడా చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. మరి అపోస్తుల కార్యములు 14:15 జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము, దేవునికి స్తోత్రం. మరి పౌలు గారు అంటా ఉన్నారు, ప్రార్థనతో పాటు సువార్త ప్రకటించాలి. సువార్త అంటే డైరెక్ట్ బైబిల్ తీసి లేఖనాన్ని చెప్పమని కాదు, కానీ పాము వలె వివేకము గాను, పావురం వలె నిష్కపటము గాను, మరి సాక్ష్యాల రూపంగా మన జీవితంలో జరిగిన ఏమీ లేదు, చర్చ్ మెంబర్స్ లేదు, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఏవేవైతే అద్భుతాలను చూసామో ఆ సాక్ష్యార్థమే చెప్తున్నప్పుడు కొన్ని ఇలిస్ట్రేషన్స్తో, కేస్ స్టడీస్తో ఈ రీతిగా జ్ఞానంగా వారికి సువార్త ప్రకటన చేసినప్పుడు ఆల్రెడీ మన భక్తి జీవితాన్ని బట్టి వాళ్ళు అట్రాక్ట్ అయి ఉంటారు. కాబట్టి ఈజీగా వీ కెన్ గెయిన్ సోల్స్. దేవునికి స్తోత్రం. మరి యెషయాలో 30:21 ఉంటుంది కదా, ఇదే త్రోవ దీనిలో నడువుడని మనం చెప్పడానికి కూడా వీలుంటది అనమాట. మనం ఏదైతే రక్షణ త్రోవలో ఉన్నామో, రక్షణ మార్గంలో ఉన్నామో ఇతరులను కూడా నడిపించడానికి ఉంటుంది. మేలైన మార్గంలో మనం అడిగి ప్రవేశిస్తా ఉన్నాం కాబట్టి మన తోటి వారిని, రక్త సంబంధులు, కుటుంబస్తుల్ని, బంధుమిత్రుల్ని అందరినీ నడిపించడానికి నిత్యంగా ప్రభు తట్టు తిప్పే సాధనంగా మరి ఆ తార, ఆ నక్షత్రం ఏ రీతిగా మరి తను అట్రాక్ట్ చేసి ఆ నక్షత్రాన్ని తనకి తాను మరి అక్కడ దర్శనమిచ్చి ఆకాశంలో జ్ఞానులను ఏ రీతిగా యేసే పుట్టాడు అని మరి అది ప్రచురపరిచిందో ఆ రీతిగానే దేవుని వైపు నా భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాస యానాన్ని బట్టి, పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఇతరుని దేవుని తట్టు త్రిప్పబద్దులేమన్నాం. అంతేకాని మనమే సరిగ్గా లేకుండా మన చూపులు, నడవడి, ప్రవర్తన, మాట తీరు మరి గర్వంగా ఉంటూ మరి అహంకారంగా ఉంటే ఏంటంటే దేవుడు నిశ్చయముగా ఎవరు కూడా ఆకర్షించారు. దేవునికి నచ్చదు. అట్ ద సేమ్ టైం ఇహలోకంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు దేవుని సన్నిధానానికి రావటానికి ఇష్టపడరు. ఇంతకాలం నుంచి వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళ జీవితంలో ఏదన్నా మార్పు ఉందా? ఈ రీతిగా అనిపించుకునే రీతిగా ఏ క్రైస్తవ బిడ్డ ఉండకూడదు. మరి మందిరానికి వస్తా ఉన్నామంటే గడియ గడియ రోజు పెరుగుతున్న కొలది ఆయనతో సహవాసం పెరగాలి. నిత్యముగా ఆయన స్వారూప్యంలోకి మనం మలచబడాలి. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే దేవుని యొద్దకి నడిపించాలి. వన్స్ అది దాని వైపు టర్న్ చేసుకున్న తర్వాత, డైరెక్షన్ చూపిన తర్వాత ఆ స్టారు నడిపించింది. దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 2:2 చూస్తాం కదా, ఆయన నక్షత్రమును చూచి మేము వచ్చామని చెప్తా ఉన్నారు కదా. మరి అది నడిపించబడినప్పుడు మనం కూడా మరి హెబ్రీ 12:2 ఉంటుంది కదా, విశ్వాసమును కట్టి దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు మరి పరుగు పందులో మనం పరిగెత్తుతా ఉన్నాం, బహుమానం పొందినట్లు వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిర పడతా ఉన్నాం కదా. మరి మన తోటి వారికి కూడా మనం మరి ఈ రీతిగా నడిపించబద్దులే ఉన్నాం. ఈ నక్షత్రం ఏ రీతిగా మరి జ్ఞానులను యేసై ఉన్న చోటికి నడిపించిందో మనం కూడా నడిపించాలన్నమాట. ఈ నడిపించే విధానంలో 2 సెనారియోస్ ఉంటది. ఒకటి, నూతనంగా వచ్చే వారిని నడిపించడం. 2, మరి దేవుని సన్నిధికి వస్తూ మరి సన్నిధికి దూరమైన వారిని నడిపించాలి. మరి 2వ క్యాడర్ వాళ్ళతో చాలా ప్రాబ్లమెటిక్ గానే ఉంటది. బట్ స్టిల్ ప్రార్థనా పూర్వకంగా మరి దేవుని సన్నిధికి వస్తూ ఒకసారి వెలిగించబడి మరి వెనుకడుగు వేసిన వారి నిమిత్తం మరి నిత్యముగా చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది. మరి హెబ్రీ 6లో ఉంటది కదా, 6:4 నుంచి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మరి చూసారా, 2వ కేటగిరీ సంబంధించి మరి అసాధ్యమని లేఖనాలు సెలవిస్తారు. పౌలు గారు చెప్తా ఉన్నారు. బట్ ఏదంటికి మనం ఈ 2వ క్యాడర్లో కూడా 3 రకాల వాళ్ళు ఉంటారన్నమాట. ఒకటి, నూతనంగా వచ్చే వారిని నడిపించాలి.
మరి వారు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరతలను గుర్తెరిగి, కొంతమంది ఈరోజు అప్పుల నుంచి విడుదల కోసం, మరి బలహీనతల నుంచి స్వస్థత కోసం, మరి ఆశీర్వాదాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, సంతానం కోసం, ఈ రీతిగా వారికి ఏవేవైతే కోర్టు గొడవలు, ఆ కేసుల నుంచి మరి విడుదల కోసం, దెయ్యాల నుంచి విడుదల కోసం ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో మరి నూతనంగా నడిపించాలంటే నిత్యంగా ఆయా సందర్భాలలో ఉన్న లేఖనాలను ఎత్తిపట్టి మరి మన జీవితాల్లో జరిగిన అనేకమైన అద్భుతాలను కోట్ చేస్తూ సాక్ష్య రూపంగా వారికి మరి దేవుని నామాన్ని ప్రచురపరిచినప్పుడు నిత్యంగా వారు మరి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు స్వస్థత ఆ బలహీనంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, ఇంకేముంది నీకు రాకూడని రోగం వచ్చింది, ఇంకా అయిపోయింది అని ఈ రీతిగా చెప్పడం కాదు, కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతమ్మ. నిత్యముగా ఆయన మన రోగాల్ని భరించాడు, ఆయనే మరి ఔషధమై ఉన్నాడు, మరి ఆయన హెవెన్లీ హీలర్ అయి ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని చెప్తా ఉన్నాడు. మరి ఆయన చేతిలో గాయపరిస్తే ఆయన చేతిలో స్వస్థతనిస్తాయి. ఆయన ఎంతటి రోగాలనైనా మరి బాగు చేసే దేవుడు అన్నాడు. మరణ పడక మీద నుంచి లేవనెత్తే దేవుడై ఉన్నాడని, ఆ రీతిగా అప్పుల నుంచి నిత్యముగా ఆయన సమృద్ధినిచ్చే దేవుడు అయి ఉన్నాడు. మరి అప్పుల నుండి, రుణకట్ల నుండి విడుదలనిచ్చే దేవుడు అన్నాడు. దుర్వ్యసనాల నుండి విడుదలనిచ్చే దేవుడు, పాప క్షమాపణనిచ్చే దేవుడే అన్నాడు, రక్షణ ఇచ్చే దేవుడే అన్నాడని. మరి సంతానం విషయంలో కూడా మరి బైబిల్లో ఉంది, లేయాని యెహోవా ద్వేషింపబడుట చూచి యెహోవా చూచి తన గర్భాన్ని తెరిచాడు. మరి ఆమెకు కూడా తెలియదు ఇంతలా ద్వేషింపబడుతున్నానా అన్నది అని. ఆ రీతిగా బేస్డ్ ఆన్ దేర్ సిచ్యువేషన్, మరి వాళ్ళు ఉన్న అవసరాన్ని బట్టి మరి లేఖనాలను ఆధారం చేసుకొని వారి దేవుని సన్నిధానానికి నడిపించబద్దులేమన్నాం. మరి ఏ విషయంలో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఆయన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, బదులిచ్చే దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు. నువ్వు ఒంటరివి ఎప్పుడు కాదమ్మా. అన్ని పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం బలపరిచి వారిని నూతనంగా వచ్చేవాడిని దేవుని సన్నిధికి నడిపించాలి. అలాగే రెండోది, వస్తూ మరి దేవుని సన్నిధానికి దూరమైన వారిలో మరి 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి, డ్రాప్ అవుట్ ఆఫ్టర్ సెటిల్మెంట్, స్థిరపడిన తర్వాత మందిరాన్ని మానేసేవాళ్ళు. సెకండ్ వన్, డ్రాప్ అవుట్ డ్యూ టు అన్అటెండెడ్ ప్రేయర్స్, మరి ప్రార్థించిన కార్యాలు జరగట్లేదని ఆగిపోయేవాళ్ళు. థర్డ్ వన్, డ్రాప్ అవుట్ డ్యూ టు ట్రిబులేషన్స్, మరి యేసుని ఆశ్రయించిన తర్వాత శ్రమలకి తాళలేక వెనుదిరిగేవాళ్ళు. మరి ఈ 3 రకాల వాళ్ళు చూసినట్లయితే మరి నిస్సాయ స్థితిలో వస్తారు. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే డ్రాప్ అవుట్ ఆఫ్టర్ సెటిల్మెంట్, స్థిరపడిన తర్వాత మానేసే వాళ్ళ సంగతి అన్నమాట ఇది. మరి నిస్సాయ స్థితిలో పసిపిల్లల్ని వేసుకొని మందిరానికి వస్తారు. మరి పిల్లలు పెద్దోళ్ళు అయ్యి బాగా చదువుకొని మరి జాబ్స్లో సెటిల్ అయిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఇంకా అవసరం లేదనిపిస్తుంది. ఇంకా అన్ని ప్రార్థనలకు రావాలా, ఉపవాస కూడికలకు రావాలా, ఆదివారం వెళ్తే చాలదా అని సన్నిధికి సహవాసానికి దూరం అయ్యే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి 2వ దినవృత్తాంతంలో 26:16 ఉంది కదా, మరి రాజైన ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాడు. మరి అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మరి డైరెక్ట్గా ఈ రీతిగా చెప్పడం కాదు, కానీ అమ్మ నువ్వు మొదటి స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమ్మా. ఎటువంటి స్థితిలో వస్తే దేవుడు ఎంతలా ఆశీర్వదించాడు, ఆయన కార్యాలను మర్చిపోతావా, మరి ఆయన్ని విడిచిపెడతావా అని ఈ రీతిగా వారి స్పిరిట్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్నమాట. వారు నిజంగా వారి పరిస్థితిని రియలైజ్ అవ్వాలి. మరి వాళ్ళలో పశ్చాత్తాపం, మరలా మారు మనసు నూతనంగా పుట్టే విధంగా వారిని మరలా మందిరానికి నడిపించేట్టుగా ఉండాలన్నమాట. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే డ్రాప్ అవుట్ డ్యూ టు అన్అటెండెడ్ ప్రేయర్స్, మరి కార్యాలు జరగట్లేదు, వాళ్ళు అడిగింది రావట్లేదని మానుకునే వాళ్ళని కూడా నడిపించాలి. మరి భోగాల కోసము దురుద్దేశంతో మరి యాకోబు 4:3 ఉంటది కదా, ఈ రీతిగా కాకపోయినా మరి దేవుని చిత్తం కానిదేని కోసం మరి ఎదురు చూడలేక మరి యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నానని మరి కీర్తన 41వ చరణంలో ఉన్నట్లు మరి ప్రార్థించింది ప్రయత్నించకపోవటం, వెదకపోవటం. మరి కీర్తన 27:4 ఉంటది కదా, యెహోవా యుద్ధ ఒక్క వరం అడిగితిని దాన్ని నేను వెదకుచున్నాను. అడిగేసి ఊరుకోలేదు, వెతుకుతున్నాడు. మరి అలాగే ప్రార్థన చేసి ఏ ప్రయత్నం లేకుండా జాబ్ కావాలని మరి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వకుండా ఈ రీతిగా ఉంటే రాదు కదా. ఇహలోకపరంగా కూడా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కార్యాలు జరగవు. అందుకే థామస్ జెఫర్సన్ అతను అంటారు, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ హ్యాడ్, యూ మస్ట్ బీ రెడీ టు డూ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ డన్.
నీకేదన్నా ఇంతకు ముందు లేనిది కావాలి అని నీకు అనిపిస్తే ఇంతకు ముందు చెయ్యని కార్యాన్ని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదే మనం మరి డివోషనల్ గా స్పిరిచువల్ గా మాట్లాడితే నీకు ఆ కార్యం జరగట్లేదు. ఇంతకు ముందు 2-3 గంటలే టైం స్పెండ్ చేసేదాన్ని, ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయి, హోల్ నైట్ ప్రేయర్ చేయి, మరి ఆయనతో పోరాడు. ఇలా కాదు అంటే మరి ఒక్కదానివే సాధించలేంది. మరి మత్తయి సువార్త 18:19 ఉంటది కదా, ఇది రేకిపించి భూమి మీద దేన్ని బంధిస్తారు, పరలోకమందున అది బంధించబడిన లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మరి నీకు నమ్మకంగా ఉన్నవారు ఎవరుంటారు, వాళ్ళ సహవాసాన్ని తీసుకొని నిత్యముగా మరి సంఘంగా సమాజంగా మరి గృహకూడికే పెట్టుకుంటారు. మీరు ఉపవాసం ఉండి మరి ప్లాన్ చేసుకుని ఆ రీతిగా ప్రార్థించినప్పుడు కూడా మరి ఆయన చిత్తానుసారంగా మనకు కలిగిన ధైర్యం అది ఏది అడిగినా కానీ ఆయన మన మనవి ఆలకించడనేది. మరి ఈ రీతిగా వారిని కూడా బలపరిచి వారి ఫెయిత్ ని ఎంకరేజ్ చేస్తూ నిత్యముగా మరి వారికి చెప్పాలన్నమాట, అమ్మ మనం ఎన్ని చేసినా కానీ ఆయన చిత్తమే సిద్ధిస్తుందమ్మా, ఆయన చిత్తమే మరి మంచిది, మనకి శ్రేయస్కరం క్షేమకరం అని వారికి చెప్పాలి. మరి జకరియా ఉంటది కదా, శక్తి చేత కాదు బలము చేత కాదు ఆత్మ వల్ల నీ కార్యం జరుగునని ఆ ప్రకారం లేఖనాలు ఎత్తిపట్టి వారిని మరి మరల మందిరానికి నడిపించే రీతిగా వారిలో ఉన్న మరి ఆ నిరుత్సాహాన్ని మరి కొట్టివేసి నిత్యంగా మరి నిజమే దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఉంటే నాకు విరోధేవుడు, ఆయన ఈ రోజు కాకపోతే రేపన్న చేస్తాడు, నేను సహనంతో కనిపెట్టుకుని ఉంటాడు. మరి 123 దావీదు కీర్తనలో ఉంటది కదా, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. మరి ఆయన నిత్యముగా నా పక్షంగా ఈ కార్యాన్ని నెరవేరుస్తాడు, నా ప్రార్థన ఆలకించి అంగీకరించి నా మనవి చొప్పున అనుగ్రహిస్తాడు అన్న ఇటువంటి మాటలు వారి ద్వారా వచ్చే రీతిగా మరి మనం వారి కోసం ప్రార్థించాలి. మరలా వారిని మందిరానికి నడిపించే రీతిగా ఆ నక్షత్రం మరి జ్ఞానులను ఏ రీతిగా నడిపించిందో యేసయ్య ఉన్న స్థలంకి ఆ సన్నిధికి మనం కూడా ఇటువంటి వారిని నడిపించాలి. థర్డ్ వన్, డ్రాప్ అవుట్స్ డ్యూ టు ట్రిబులేషన్. మరి యేసయ్యను ఆశ్రయించిన తర్వాత రక్షించబడిన తర్వాత శ్రమలకు తాళలేక వెనుదిరిగే వాళ్ళని కూడా నడిపించబద్దులమే ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి వారి వద్దకు కూడా మనం అమ్మ శ్రమ మనల్ని క్రమపరుస్తానికేనమ్మా, ఈ అగ్ని వంటి శ్రమల్లో మనం కాలిపోవమ్మా, నిత్యంగా శ్రమలు శోధనలు వేదనలు ఆవేదనలు మరి దేవుని మహిమ కొరకే అని రోమా 8:35 మరి ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాటుగా ఉండకూడదమ్మా. మరి నయోమికి 2 కోడలు ఓర్పా రూతు. మరి రూతు అయితే హత్తుకుంది కాబట్టి నేటికి ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి ఓర్పా విడిచిపెట్టి వెళ్ళింది, అతను కాదని వెళ్ళింది, వృద్ధాప్యంలో ఉన్న అత్తను విడిచి వెళ్ళింది. తన గురించి ఇక్కడ లేఖనాలు ఎక్కడన్నా మనం చూడగలుగుతామా? అపార్ట్ ఫ్రమ్ దాట్ స్క్రిప్చర్ ఇన్ రూతు గ్రంథంలో తప్పించి ఓర్పా గురించి మనం మరి ఏ మంచి విషయంలో కూడా ఓర్పాని మనం మరి అసలు తన సందర్భమే రాదన్నమాట. ఆ రీతిగానే శ్రమైన శోధనైన మరి దేవుని హత్తుకొని ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి 2 కొరింథీ 4:17 ఉంటది కదా, చులకని శ్రమ అని మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చులకని శ్రమలేనమ్మా. మరి యోబు గారికి నిజంగా ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. మరి ఈ రీతిగా ఉన్నప్పటికీ మరి దేవుడు పరిశోధించాడు కదమ్మా. ఇవన్నీ పరీక్షలేనమ్మా, నిన్ను శిక్షించడానికి కాదు, ఇది పరిశోధించడానికి పరీక్షించడానికి 2 పాళ్ళుగా మరలా నిన్ను మరి ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. మరి పోగొట్టుకున్న వాటికి 2 పాళ్ళుగా రెస్టోర్ చేసే దేవుడే ఉన్నాడని వీరి స్పిరిట్ ని స్ట్రెంగ్తన్ చేయబద్దులో మనం. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన సరిపోవట్లేదా? రండి మనం ప్రార్థన చేద్దాం సహవాసంగా సమాజంగా. మరి బంధకాలలో ఉన్న పేతురు గారి నిమిత్తం సంఘం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా దూతనంపించి విడుదలనిచ్చాడు కదా. మనం కూడా ప్రార్థన చేద్దాం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అసలు అని. ఈ రీతిగా వారి స్పిరిట్ ని స్ట్రెంగ్తన్ చేసినప్పుడు వారు మరల దేవుని సన్నిధానానికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఇటువంటి వారిని ప్రభు పాదాల చెంతకు ఆయన సన్నిధికి నడిపించబద్దుల మనం. అంత మాత్రమే కాదు కానీ 5th వన్ చూసినట్లయితే దేవుణ్ణే మహిమపరచాలి. 5th పాయింట్ మనకి ఈ స్టార్ టీచ్ చేస్తున్నది. మరి దేవుణ్ణే
మహిమపరచాలి, దేవుణ్ణి చూపాలి. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాము, వారు రాజుమాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉన్న ఆ హౌస్ దాకా వచ్చిందనమాట, అక్కడ దాకా వచ్చింది. ఇక దాని తర్వాత వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అని మరి ఇంట్లోకి వచ్చారు. తర్వాత ఇంకా నక్షత్రం ప్రస్తావన ఎక్కడా ఉండదు. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో దైవజనులు కూడా మరి ఈ నక్షత్రం లాగానే ఉండాలండి. ఈ నక్షత్రం యేసయ్యని చూపించింది, తను సైడ్ అయిపోయింది. మరి 115వ దావీదు కీర్తనలో ఉంటది కదా, 1వ చరణంలో ప్రతి దైవజనుడు కూడా ఇలాగే అనాలి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో దైవజనులే మరి పెద్ద ఐకాన్స్ అయిపోతున్నారు. వాళ్ళే దేవుడి మాదిరి ఆరాధకులను తయారు చేసుకుంటా ఉన్నారు. మరి విశ్వాసులు కూడా ఆ రీతిగానే తయారైపోతా ఉన్నారు. నేటి దినాల్లో దేవునికి రావాల్సిన మహిమను ఆయనకు ఆరోపించట్లేదు. మరి ఆ స్టార్ ఏ రీతిగా యేసయ్యను చూపించి సైడ్ అయిపోయిందో, దైవజనులు కూడా యేసయ్యను చూపించాలి, కానీ మనం మరలా అక్కడే ఉండకూడదు. మరి ఆ నక్షత్రం యేసయ్య ఉన్న ఇల్లు చూపించిన తర్వాత ఇది కనుమరుగైపోయింది. ఇంకా నో వేర్ ఇన్ ద స్క్రిప్చర్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ దాట్ స్టార్. యేసయ్యను చూపించడానికి నడిపించిన నక్షత్రం ఇక తర్వాత ఉండదు. వాళ్ళు ఇన్ రిటర్న్ జర్నీలో కూడా తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 12లో మనం చూస్తాం. మరలా నక్షత్రం తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల దగ్గర వదిలిపెట్టినట్టు ఎక్కడ కనిపించదు. యేసయ్యని చూపించే వాటి వరకే పరిచారకులైనా, మరి ఇవాంజలిస్టులైనా, పాస్టర్స్ అయినా, ఎవరైనా కానీ ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి ఆరోపించబద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. మరి మలాకి 1:6లో ఉంటది కదా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? మరి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇవ్వకుండా మరి మధ్యలో వీళ్ళే మరి దొంగిలిచ్చేస్తా ఉన్నారనమాట. దేవుడు అంటా ఉన్నాడు, నా మహిమని ఎవ్వరికి చెందనివ్వనని. మరి యెషయా 48:11లో నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కానని చెప్తా ఉన్నాడు. మరి ఆయన్ని మాత్రమే మనం మహిమపరచబద్ధులమై ఉన్నాం. మరి అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే, మరి నాటి అపోస్తులైతే మరి అపోస్తుల కార్యంలో 10లో మనం చూస్తాం, కొర్నేలి వాళ్ళు మరి ముఖ్య స్నేహితులను పిలుచుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసిను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మరి చెప్తా ఉన్నారు, నా కాదు, నేను మనిషిని అని. మరి 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు మరి 14వ అధ్యాయం 8 నుంచి మనం 18 దాకా చూడగలుగుతాం. మరి పుట్టి కుంటివాడిని పౌలు గారు అక్కడ స్వస్థత చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ అక్కడ ఈయన ఇంకా దిపుతి అని పేరు పెట్టి పూజరేట్లను, పూదండలను అన్ని తీసుకొని ఇంకా బలి అర్పించడానికి ఇవన్నీ చేస్తా ఉన్నారు పౌలు గారికి. ఇంకా వాళ్ళు వస్త్రాలు చించుకొని సమూహాలకు చొరబడి మరి 14-15 అపోస్తుల కార్యములు, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. మరి ఆ నక్షత్రం ఏ రీతిగా యేసయ్యని చూపించిన తర్వాత కనుమరుగైందో ప్రతి ఒక్కరు కూడా దాగి ఉండాలి, దేవుని మాత్రమే చూపించాలి. మరి కెరూబులు ఏ రీతిగా తమ ముఖాన్ని చాటు చేసుకుంటా ఉన్నారో ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే యేసయ్యా అని మహిమను ఆరోపించబద్దులమను. మరి ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ప్రకటన 4:11లో నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుని స్తోత్రం. మరి ఏవేవైతే కిరీటాలుగా అతిశయంగా కలిగి ఉన్నామో ఆ ప్రతిది ఒక్కటి కూడా మరి ఆయన సింహాసనం యొద్ద, ఆయన పాదాల చెంత పెట్టబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఎలా ఉండకూడదు అని కూడా టీచ్ చేస్తా ఉన్నది ఈ స్టారు. పడిపోయే నక్షత్రంలా ఉండకూడదు. మరి యెషయా 14:12 నుంచి చూస్తే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క,
నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును అని ఈ రీతిగా అనుకుంటా ఉన్నదనమాట ఈ లూసిఫర్. మరి నాశనానికి ముందు గర్వం నడుచునని సామెతలు 16:18 ఉన్నది. అలాగే 2 తిమోతి 3:1-4 మనం చూస్తాం కదా, అంత్య దినాల్లో అపాయకరమైన దినాలలో మనుషులు గర్వాంధులుగా ఉంటారనమాట. మరి గర్వాంధులు అంటే గర్వంచే కళ్ళు మూసుకుపోయిన గుడ్డోళ్ళు అన్నమాట. మరి గర్వం ఏ మాత్రం తగదు. మనం హెచ్చిపోవటానికి ఏమీ లేదండి. మనం ఏమై ఉన్నామో, మనకు కలిగి ఉన్న సమస్తము, మనం ఈ రీతిగా ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. బట్ ఓన్లీ గ్రేస్, నథింగ్ లార్డ్. నాకేం లేదయ్యా, నేను ఈ రీతిగా ఉన్నానంటే అది కేవలం నీ కృపే ప్రభు అని దేవుని మాత్రమే మనం స్తుతించబద్దులమన్నాం. మరి ఆ లూసిఫర్ ఏ రీతిగా గర్వంతో తన్ని పడిపోతూ మరి అనేకులను పడవేసిందో, మరి ఈ రీతిగా ఉండకూడదు. ఈ నక్షత్రం లాగా, గర్వించే నక్షత్రం లాగా ఉండకూడదు. మనం ఉండాల్సింది కూడా మరి చెప్పుకున్న రీతిగా దేవుని వైపు, దేవుని ప్రణాళిక ప్రకారం, మరి మన జన్మానికి ఏదైతే ఆయన ఒక పర్పస్ కలిగి ఉన్నాడో ఆ పర్పస్ ప్రకారం జీవించాలి. ఆయన ఏదైతే ఒక ప్రవచనాన్ని, ఒక ప్రామిస్ని మనకి ఇచ్చినాడో దాన్ని నెరవేర్చే రీతిగా జీవించాలి. అలాగే అనేకులు ఆయన వైపు తట్టు తిప్పేవారిగా ఉండాలి, ఆయన యుద్ధకు నడిపించేవారిగా ఉండాలి. అలాగే దేవుణ్ణి మహిమపరిచే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.